చలంగారు అంటే నాకు చాలా ఆరాధన. అసలు అలాంటి వ్యక్తి ఒక సంస్కరణకి కందుకూరు వీరేశలింగం గారిని విన్నాం. తర్వాత స్త్రీల గురించి తప్పించి వాళ్ళ పరిస్థితులకి ఎంతో బాధపడి వీళ్ళల్లో పరిణతి తీసుకురావాలి. పరిణతితో కూడిన మార్పులతోటి వీళ్ళు ముందంజ వేసి వీళ్ళ బాధల్ని వాళ్లే ఎదుర్కొనేలాగా తయారు చేయాలి మనం అని చలంగారి తపన అన్నమాట. ఆయన అన్ని రచనల్లో ఆ తపన ఆర్తి కనబడుతుంది అన్నమాట. చలంగారు ఒక స్త్రీని ఏ రకమైనటువంటి బాధలు అవి లేకుండా గొప్ప ధైర్యంతో సమాజంతో ఒక రకమైనటువంటి ఘర్షణ నుంచి సమాజంతో ఘర్షణ నుంచి స్త్రీ తప్పించుకోవాలి అనే వ్యక్తుల్లో ఆయన ప్రథములు అన్నమాట. మానవత్వం, ఈ మానవత్వంతో ఆ స్త్రీ పట్ల కూడా ఆలోచించాలి మనం. ఆవిడ ఎన్నో సమస్యలు సమాజంలో పడుతూ ఉంది. ఆ సమాజంలో ఆవిడ పడుతున్న సమస్యలకి ఒక రకమైన పరిష్కారం మనం చూపించాలి అనే వ్యక్తులు చలంగారు ప్రథములు అన్నమాట. అసలు ఆయన లాంటి వ్యక్తి కేవలం స్త్రీల కోసమే ఒక రకమైనటువంటి ఆ భగవంతుడు పంపించినటువంటి గొప్ప సంస్కర్త చలం. ఈ చలంగారి తాలూకా రచనల వల్ల ఎంతోమంది స్త్రీలు ప్రభావితులై నాన్న నాన్న అంటూ ఇక ఈ ఆశ్రమానికి వచ్చి ఎంతోమంది వాళ్ళ సమస్యలతోటి తట్టుకోలేక యుద్ధం చెయ్యలేక చలంగారు సౌరిస్ దగ్గరికి పాదాక్రాంతులై వచ్చి వాళ్ళ బాధల్ని చెప్పుకుని ఏదైనా పరిష్కారం ఉంటుందా అని అనేక మంది ఆ చలంగారితో, ఆ కాలంలో చలంగారితోటి, ఈ కాలంలో సౌరిస్ గారితో వాళ్ళ అమ్మాయితోటి నిర్భయంగా నిర్భీతిగా ఆవిడతోటి సమస్యలను పరిష్కరించమని ఎలాగైనా పరిష్కరించుకోవడానికి అవకాశం వీళ్ళ ద్వారానే మనకు లభిస్తుంది అనుకున్న వాళ్ళలో నాకు చాలా మటుకు తెలుసు. ఇంకా కృష్ణారావు గారితో పరిచయం మామూలుగా వీటితోటి అవ్వడం వల్ల ఇది నా అదృష్టం అని చెప్పుకోవాలి. ఎందుకంటే చలంగారు నాకు ఆరాధ్య దైవం లాంటి వాళ్ళని. ఆయన తాలూకా రచనలు విప్లవాత్మకం, అలాగే సందేశాత్మకం. అనేక విషయాల్లో సమస్యలకి పరిష్కారాలు ఆయన చూపించాడు. అలాంటి అగ్ని ప్రజ్వలనం లాంటిది ఇప్పుడు సంఘానికి ఆయన ఒక వోల్కనం. వాళ్ళెవరూ కూడా చలంగారిని సమర్థించలేదు. ఎందుకంటే చలంగారి వైపు చూడడానికి కూడా వాళ్ళు భయపడ్డారు. అలా పడ్డారంటే కేవలం స్త్రీల గురించే ఆయన ఇన్ని బాధలు పడ్డాడు. ఆ స్త్రీ తన యొక్క బాధల్ని తప్పించుకోవాలి అంటే నా రచనల ద్వారా నేనేమైనా చేయగలనా అని ఆయన ఉద్దేశం అన్నమాట. ఒక స్త్రీ చూసుకున్నా, లేకపోతే ఒక మైదానం చూసుకున్నా, లేకపోతే దైవం ఇచ్చిన భార్య, అలాంటి ప్రతి దానికి కూడా ఆయన స్పందన, ఆయన తాలూకా తపన, ఆయన తాలూకా ఆర్తి ఇవన్నీ కనపడుతూ ఉంటాయి మనకి. అయితే ఈ చలంగారు మా తాలూకా మనిషిగా నేను చాలా గర్వపడుతున్నాను. అంటే చలంగారు కృష్ణారావు గారి గురువు, నాకు కూడా గురువే. ఎందుకంటే ఇంతకు మించింది ఏది లేదు. రమణాశ్రమం ఇన్ఫ్లుయెన్స్ ఉంది నా మీద. నేను లేదు. ఆయన నా లెక్క ప్రకారం గొప్ప ప్రేమ ఋషి, ప్రేమ మూర్తి భవించిన త్యాగమూర్తి. అంటే మా అందరి గురించి, స్త్రీల గురించి ఆయన పడిన తపన మానవమాతుడు ఎవరు పడలేదు. చివరి వరకు, చివరి ప్రాణం ఉన్నంత వరకు కూడా ఈ స్త్రీల గురించే ఆయన తపన, స్త్రీల గురించే ఆయన బాధపడుతూ ఉండేవాడు. వీళ్ళల్లో ఉన్నటువంటి వీక్నెస్ వల్ల ఇన్ని బాధను అనుభవిస్తున్నారు. వీళ్ళకి ధైర్యం సాహసం కావాలి. అది ఏ రకమైనటువంటి ధైర్య సాహసం కావాలి అంటే అతని రచనల ద్వారా వీళ్ళు ఒక రకమైనటువంటి ధైర్యాన్ని సంపాదించుకుని సమాజంలో ఉన్నటువంటి ముఖ్యంగా పురుషత్వ అహంకారానికి బలి కాకుండా ఉండాలి అని ఆయన ఉద్దేశం. అంటే అది మనకు కనబడుతోంది. అంటే అమీనాలోని, తర్వాత మైదానంలో రాజేశ్వరి పాత్ర వల్ల అవన్నీ కూడా సహించి
ఎంతో గొప్ప స్త్రీమూర్తి ఔన్నత్యం అనుకుని ఆయన స్త్రీమూర్తే, అసలు స్త్రీయే రమణ మహర్షిగా భావించిన రోజులు కూడా ఉన్నాయి. ఆయన వీళ్ళకి మనం న్యాయం చేస్తే, వీళ్ళకి ఒక రకమైన సమాజపరంగా ఒక ఉన్నత స్థానం కల్పిస్తే మన తాలూకా సమాజం ముందు నడుస్తుంది. మహిళ ఎప్పుడూ కూడా పిల్లలకి జన్మనిస్తుంది. మహిళ చక్కటి రీతిలో అంటే మానసికంగా, తర్వాత ఏమో శారీరకంగా అన్ని రకాలుగా అమ్మ అవుతుంది. అమ్మ అయినప్పుడు తన పిల్లల్ని ఉన్నతమైన స్థానంలో నడిపిస్తుంది. అప్పుడు ఉత్తమమైన సమాజం ఏర్పడుతుంది. ఆయన దృష్టి అది. ఆయన ప్రేమమూర్తి. కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల నాలుగు దిక్కుల నడిమిల కొత్త కోవెల కొత్త కోవెల నాలుగు దిక్కుల నడిమిల మానవా నవ మానవా మానవా నవ మానవా నీవు నిలచిన నెలవే కోవెల నీవు నిలచిన నెలవే కోవెల కొత్త కోవెల కొత్త కోవెల నీవు నిలచిన నెలవేయిల కొత్త కోవెల కొత్త కోవెల నీ సృహాసపు ఇమ్ములలికే నీ శ్రమాంసు ఝరమ్ము చిలికే నీ సృహాసపు ఇమ్ములలికే నీ శ్రమాంసు ఝరమ్ము చిలికే ఎదలలో పసిడి కోవెల పదము పదమున పసిడి కోవెల కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల దీవిలోకన దీపమాలిక నీ సుపాస విలాస పాళిక దీవిలోకన దీపమాలిక నీ సుపాస విలాస పాళిక అవతరించిన అందగించిన అవతరించిన అందగించిన అడుగు అడుగున అలరు కోవెల అడుగు అడుగున అలరు కోవెల కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల కొత్త కోవెల. చలం గారికి ఇది నా తాలూకా మానవ పరిమళాలు చెందిన ఆ మహామూర్తికి నా నీరాజనం.